హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. ఈరోజు దాబా స్టైల్ క్రిస్పీ స్పైసీ ఫిష్ ఫ్రై ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి బట్ ది బెస్ట్ డిలీషియస్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అలా వేడి వేడి ఫిష్ ఫ్రై మీద సైడ్‌కి ఆనియన్స్ అండ్ నిమ్మరసం పిండుకొని తింటా ఉంటే స్వర్గం మన వంటింట్లోనే కదా! ది బెస్ట్ స్టార్టర్స్ అని చెప్పొచ్చు. సో వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని మనకు ఉంటుంది కదా! సో ప్లీజ్ అలా ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మన ఫిష్ ఫ్రైకి ఒక్క లైక్ ఇచ్చేసేయారు. ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ముందుగా ఫ్రెష్‌గా కడిగిన ఫిష్‌ని అందులో మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారము, పసుపు అండ్ మనకి మార్కెట్‌లో దొరుకుతుంది కదండీ ఫిష్ ఫ్రై మసాలా అనేది. ఆ కొంచెము మసాలా అండ్ కడిగి పెట్టేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటికి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి? అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ అన్నప్పుడు అల్లం వెల్లుల్లి లేకుండా ఎలా ఉంటుంది? సో వీటన్నిటిని కూడా నీట్‌గా ప్రతి ఒక్క ఫిష్ పీస్‌కి చక్కగా పట్టుకునేటట్టుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై అన్నప్పుడు మనం కలిపే మసాలాలు ఆ ఫిష్‌కి ఎలా మర్దన చేశాము అన్నదే చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే అండి మనం వంట చేయడం ఇంపార్టెంట్ కాదు. ఆ వంటలో మనం ఏం ఇంగ్రీడియెంట్స్ వేసాము, ఎంత మోతాదులో వేసాము, వాటిని ఎలా కుక్ చేసాము అన్నదే ఇంపార్టెంట్. సో నాన్ వెజ్ అన్నప్పుడు అది ఫిష్ అన్నప్పుడు ఉండాల్సింది ఇంకొకటి ఏంటిది అదేనండి లెమన్ జ్యూస్. సో నా దగ్గర కొన్ని పీసెసే ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అండ్ మీరు వడగట్టి పెట్టేసుకోండి. ఎందుకంటే ఇందులో నిమ్మ గింజలు అన్నవి వచ్చాయి. ఆ సీడ్స్ ఏంటి అంటే కొంచెం చేదునిస్తుంది. బట్ చాలా జాగ్రత్త అండి ఫిష్‌ని కలిపేటప్పుడు. ఎందుకంటే ఫిషెస్‌కి ముల్లులుంటాయి కాబట్టి అది మన చేతికి కుచ్చుకోకపోయే ప్రమాదం ఉంటుంది. ఎన్నో సార్లు చాలా మందికండి చేపల్ని కడిగేటప్పుడు కానీ వాటికి ఉప్పు, కారం, మసాలా చక్కగా మర్దన చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా కుచ్చుకపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, నిదానంగా అండ్ మనం ఇప్పుడు వేసే మసాలాలు కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇందులో కొంచెము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి అండ్ ఫిష్ అన్నప్పుడు మెయిన్‌గా ఉండాల్సింది ఏంటిది జీలకర్ర, మెంతుల పొడి అండి. ఇది మనం చేపల పులుసులో వాడతాము. ఎట్ ద సేమ్ టైం చేప ఫ్రైలో కూడా వాడామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మినిమమ్ ఒక 5-10 మినిట్స్ వరకు మనం ఏదైతే మసాలాలు కలిపి పెట్టుకున్నామో అది ప్రతి ఫిష్ పీస్‌కి పట్టుకునేటట్టుగా మసాలాని చక్కగా కలపాలి. చూడండి మసాలా ఎంత బాగా కలిపేసిందో. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి. మన టేస్ట్‌కి తగ్గట్టుగా మనం మసాలాలు వేసుకోవాలి. ఇవేనండి చిన్న చిన్న సింపుల్ అండ్ ఇంట్లో రెగ్యులర్‌గా వాడే మసాలానే. కానీ ఇది మనము ఫిష్‌కి ఎలా అయితే కలుపుతామో, మర్దన చేస్తామో మసాలాని అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందులో మన టేస్ట్‌కి తగ్గట్టుగా నిమ్మరసం అవన్నీ వేసాము. రెస్టారెంట్‌లో అండ్ దాబాలో కూడా ఇవే మసాలాలు ఎక్కువగా వేసి వాటిని ఫిషెస్‌ని బాగా మర్దన చేస్తారు. అందుకే అవి ఫ్రై చేసేటప్పుడు ఆ ఫ్లేవర్స్ కానీ, ఆ టేస్ట్ కానీ సూపర్బ్‌గా ఉంటుంది. అండ్ నా వీడియోని చాలామంది చూస్తున్నారు. అండ్ రియల్లీ నా వ్యూవర్స్‌కి అండ్ సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్‌ని చూడండి. సో దట్ మన సబ్స్క్రైబర్స్ అన్న నంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మన వ్యూస్ కూడా పెరుగుతాయి. సో మన ఛానల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా! సో ఫిష్‌ని అలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టాలి. అండ్ ఇప్పుడు ఒక ఐరన్ పెంచు తీసేసుకొని దానికి ఫిష్‌కి ఎంతైతే మనకి ఆయిల్ అవసరం ఉంటుందో ఆయిల్ వేసి ఐరన్ కడాయి అన్నది హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ చూడండి ఎంత బాగా అవి మ్యారినేట్ అయిపోయి ఉప్పు, కారం వాటికి పట్టుకున్నాయో. అండ్ అలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పెంచు మీద వేస్తాం కదా! సో దానికి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక్కొక్క పీస్ తీసి పెనం మీద పెట్టాలండి. సో ఫస్ట్ ఏంటి అంటే పెంచు అన్నది ముఖ్యంగా నాన్ స్టిక్ పాన్ అయినా ఓకే. బట్ ఐరన్ పాన్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. క్రంచీగా ఫిష్ ఫ్రై అన్నది ఇంకా టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది. సో ఇలా చక్కగా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి కావాల్సిన ఒక్కో పీస్ అన్నది తీసుకొని పెనం మీద పెట్టుకుంటూ ఒక సైడ్ 2 సైడ్స్ అన్నట్టుగా చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఒకటేసారి ఆయిల్ వేయొద్దు. అప్పుడు అది డీప్ ఫ్రై అవుతుంది. సో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం చేసామనుకోండి అప్పుడు అది ఫ్రై కిందికి అయ్యి దానికి ఎంతైతే ఆయిల్ అవసరం ఉంటుందో అంతే తీసుకొని ఈవెన్‌గా కుక్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసి దాని పైన మూత పెట్టేయాలి. అండ్ ఫిష్‌ని ఎలా వాష్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అన్నది నేను వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ అన్నది డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో ప్లీజ్ ఆ వీడియోని కూడా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్‌లో చాలా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ అండి ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి చూసి ఆ వీడియోస్ కింద ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసేసారనుకోండి మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది.
ఓన్లీ మన వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయి. సో ఇలా ఏంటి అంటే ఫిష్ పీసెస్ని ఎప్పుడు కలుపుతూ ఉండదు. సో మీరు ఏంటి అంటే ఒక టైమర్ సెట్ చేసుకోండి. నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. 3 మినిట్స్కి ఒకసారి దాన్ని ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. ఫిష్లో ఉండే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఫర్ ద హార్ట్. శరీరానికి అవసరమైన ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ ఇది బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రాపర్గా ఫిష్ని ఫ్రై చేస్తే మనకి డైజెషన్కి కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఫిష్ అనేది చాలా హెల్త్కి మంచిది అండ్ రెగ్యులర్గా తినడం వల్ల కూడా హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు.